సో దిస్ 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో వెలసిల్లినటువంటి జైన బౌద్ధ మతాలు. జైన మతం, బౌద్ధ మతం. వన్ ఈ జైనిజం అన్నాం, వన్ ఈజ్ బుద్ధిజం అని చెప్పేసి అన్నాం. జైన మతం, బౌద్ధ మతం. జైన మతంలో మరి చూసినట్లయితే ఇన్ జైనిజం దెర్ ఆర్ 24 తీర్థంకరాస్. తీర్థంకరాస్ ఉన్నారు. దెర్ ఆర్ హౌ మెనీ తీర్థంకరాస్ మీన్స్ దెర్ ఆర్ 24 తీర్థంకరాస్ ఇన్ జైనిజం. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. తీర్థంకరులు అనగా ఏంటి? తీర్థంకర ఇస్ నథింగ్ బట్ గైడ్ ఆర్ పాత్ షోయర్. జీవనాన్ని గడపడానికి మార్గము చూపువారు అని అర్థం. తీర్థంకరులు అనగా జీవితాన్ని కొనసాగించడానికి మార్గము చూపువారినే తీర్థంకరులు అన్నాను. గుర్తుపెట్టుకోవాలి బాగా. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో వీళ్ళ చిహ్నాలు ఏంటి అని అడుగుతాడు. వీళ్ళ చిహ్నాలు ఏంటి అని అడిగినప్పుడు మనకు ఐ విల్ టెల్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ 24 తీర్థంకరాస్ అంటే సింబల్స్ ఆల్సో. ఓకే, బాగా జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుపెట్టుకో. తర్వాత జైన మతంలో మరి హిస్టారికలీ ఫౌండర్ ఆఫ్ జైనిజం పార్శ్వనాథ. 23వ వాడు పార్శ్వనాథ. 24వ వాడు మహావీర, వర్ధమాన మహావీర్. వర్ధమాన మహావీర మరి చెప్పినటువంటి సంఘటనలు ఏమున్నాయి, అదే రకంగా ఏంటి, ఇవన్నీ కూడా చూస్తాం. జైన పరిషత్లు ఎక్కడ జరిగాయి? వేర్ డెడ్ జైన్ పరిషత్స్ ఎవర్ టేకన్ ప్లేస్? జైన పరిషత్తులు అని అన్నాం. 2 జైన పరిషత్తులు జరిగాయి. మొదటిదేమో 300లో జరిగింది, పాటలీపుత్రలో జరిగింది. దీని అధ్యక్షుడు స్థూల బాహు. రెండవది 512లో జరిగింది, వల్లభిలో జరిగింది. వల్లభి కమ్స్ ఇన్ గుజరాత్. ఎక్కడ వస్తుంది వల్లభి? గుజరాత్ లో వస్తుంది. రెండవది వల్లభిలో జరిగింది. ఈ వల్లభిలో జరిగిన దానికి అధ్యక్షత వహించినది దేవార్ది క్షమాశ్రమణ. దేవార్ది క్షమాశ్రమణ అనే అతను అధ్యక్షత వహించినట్లుగా తెలుస్తుంది. ఇలా సో జైన మతంలో మరి చూసినట్లయితే తీర్థంకరులు అని చెప్పేసి అన్నాం. జైన మతంలో ఉన్న సూత్రాలు 5 సూత్రాలు. మొదటిది అహింసా విధానాన్ని పాటించాలని చెప్తుంది. నాన్ వైలెన్స్, అదర్వైజ్ వీ కెన్ సే అహింస. అహింస ఇస్ నథింగ్ బట్ నాన్ వైలెన్స్. వైలెన్స్ లీడ్స్ టు వైలెన్స్, నాన్ వైలెన్స్ లీడ్స్ టు నాన్ వైలెన్స్. అహింస అనేది అహింసా విధానానికే దారి తీస్తుంది, హింస అనేది హింసకే దారి తీస్తుంది. అహింస ఎప్పటికీ అహింసా విధానానికే దారి తీస్తుంది, హింస ఎప్పుడు హింసకే దారి తీస్తుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ అహింస. సెకండ్ వన్ సత్య. ఆల్వేస్ వన్ షుడ్ టెల్ ట్రూత్. ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా నువ్వు నిజాన్నే చెప్పాలి. అబద్ధం కూడా చెప్పొచ్చు. ఎప్పుడు అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడేటప్పుడు లేదా ఒక మంచి పని జరిగేటప్పుడు నువ్వు చెప్పే అబద్ధం వల్ల 10 మందికి మంచి జరుగుతుంది అంటే యూ కెన్ టెల్ ఏ లై ఆల్సో, అని చెప్తుంది. కానీ ఎప్పుడు ఎలా చెప్పాలి? సత్యమే పలకాలి అని చెప్తుంది. దట్స్ వన్. నెక్స్ట్ ఆస్తేయ. మూడవది దొంగతనం చేయకూడదు. ఆస్తేయ, ఇది నాది కాదంటే నాది కాదంటే అది ₹1,00,000 2,00,000 సంబంధం లేదు. ఇట్ ఈస్ నాట్ మైన్, దట్ ఈస్ నాట్ మైన్, దట్స్ ఆల్. అలా సో ఉండాలి అని చెప్తుంది. ఆస్తేయ. అపరిగ్రహ, కావలసిన దానికంటే ఎక్కువగా ఆస్తిపాస్తులు ఉండరాదు. బ్రహ్మచర్య. ద ఓన్లీ ప్రిన్సిపల్ సెట్ బై వర్ధమాన మహావీర్ బ్రహ్మచర్య. 4 ప్రిన్సిపల్స్ సెట్ బై పార్శ్వనాథ. 4 సూత్రాలు చెప్పిన వాడు 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథ. కేవలం ఒకే ఒక సూత్రాన్ని చెప్పిన వాడు మహావీర. కానీ అన్నింటినీ ప్రచారం చేసిన వాడు మహావీర. అందుకే ఇతన్ని నిజమైన స్థాపకుడు అన్నారు. ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ దే వర్ ప్రాపగేటెడ్ బై దిస్ వర్ధమాన మహావీర. ఈ వర్ధమాన మహావీర అన్నింటినీ ప్రచారం చేశాడు కాబట్టి నిజమైన స్థాపకుడు అన్నారు. అహింసా విధానాన్ని ఎక్కువగా ప్రచారం చేశాడు. కాళ్ళకు చెప్పులేసుకుని నడిస్తే, వ్యవసాయం చేస్తే, if you do agriculture, all the insects will die in the land. That's why don't do agriculture. You collect all the leaves, fruits, nuts, all these and you can provide. ఇలా ఉంటే బాగుంటుంది, లేదంటే భూమిలో ఉన్నవన్నీ చనిపోతాయి. That's why so it was all criticized by many historians. వర్ధమాన మహావీర ఏవి చెప్పాలనో అవి కొన్ని బాగున్నాయి, కానీ కొన్ని చాలా విపరీతంగా చెప్పాడు. అగ్రికల్చర్ లేకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఫుడ్. ఓకే, ఫుడ్ గ్రెయిన్స్ రావు. అందువల్ల ఇటువంటివన్నీ మంచిది కాదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. లైక్ దాట్ we have to see all these పంచవ్రతాస్. జైన్ ప్రిన్సిపల్స్ ఆర్ కాల్డ్ వాట్ ఇన్ ద సెన్స్? పంచవ్రతాస్ అని చెప్పేసి అన్నాం. పంచవ్రతాలు 5 సూత్రాలకు ఏమని పేరంటే పంచవ్రతాలు అని అన్నారు. గుర్తుందా? సో జైనిజం అనేది దట్స్ వన్. నెక్స్ట్ we have to see బౌద్ధ మతం, బుద్ధిజం గురించి చూస్తాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా we have to see this బుద్ధిజం.
గౌతమ బుద్ధ ఇస్ కాల్డ్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం. సో దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే గౌతమ బుద్ధ. ఇతడు ఉన్నప్పుడు ఏం చెప్పలేదు, ఇతను చనిపోయిన తర్వాత దీనికి బుద్ధిజం అని పేరు రావడం అనేది జరిగింది. గౌతమ బుద్ధ ఇతడు ఆర్య సత్యాలు పేర్కొన్నాడు. గౌతమ బుద్ధ చెప్పిన వాటికి ఏమని పేరంటే ఆర్య సత్యాలు. కాల్డ్ ఆర్య సత్యాస్. It's called Arya Satyas. Otherwise, we can say four noble truths. We can say four noble truths అని అన్నారు. ఇతను చెప్పిన వాటికి 4 noble truths అని పేరు. ఈ 4 noble truths లో ఒకటి అష్టాంగ మార్గ. ఒకటి ఏది అంటే అష్టాంగ మార్గ. అంటే ఒక వ్యక్తి 8 సూత్రాలు పాటించగలిగితే జీవితం సుఖమయంగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా ముందుకు నడుస్తుంది. 8 సూత్రాలు ఏంటి ఇవన్నీ చెప్పిన వాడు దిస్ గౌతమ బుద్ధ అని చెప్పేసి అని. బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. తర్వాత బుద్ధిస్ట్ కౌన్సిల్స్, ఎన్ని కౌన్సిల్స్ జరిగాయి? 4 కౌన్సిల్స్ జరిగాయి. డేట్స్, ఇయర్స్ ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, అధ్యక్షుడు ఎవరు, ఏ రాజులు వాటిని ఆర్గనైజ్ చేశారు, ఇవన్నీ కూడా తెలియాలి మనకు. ఓకే, ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిల్. సో ఆల్ దీస్ వీ హ్యావ్ టు నో. ఎందుకంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో మనకి ఎగ్జామినేషన్ లో అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో అడుగుతాడు. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అని అన్నాం. బౌద్ధ సంగీతులు, బుద్ధిస్ట్, వీఆర్ కాలింగ్ దెమ్ కౌన్సిల్స్ ఆర్ బౌద్ధ సంగీతులు. దీన్ని తెలుగులో ఏమన్నాం? బౌద్ధ సంగీతులు అని అన్నాం. వీటిని బౌద్ధ సంగీతులు అని అన్నాం. ఎన్ని సంగీతులు జరిగాయంటే 4 సంగీతులు జరిగినట్లుగా తెలుస్తుంది. 4 councils are organized అని చెప్పేసి అన్నాం. ఓకే, సో ఇట్ ఈస్ ఫస్ట్ వన్, ఇట్స్ ఇన్ ద ఇయర్ 483 BC when Buddha lost life. బుద్ధుడు మరణించినప్పుడు జరిగిన సభ మొదటిది అన్నాం. After 100 years, in the year 383 BC, second council that was organized. Third council in the year 250 BC, this was organized. Fourth one in 78 AD. ఇదొక్కటే క్రీస్తు శకం జరిగింది. మిగతా 3 కూడా క్రీస్తు పూర్వం జరిగినవి అని అన్నాం. బౌద్ధ సంగీతులు అని పేరు. ఏమని పేరు? బౌద్ధ సంగీతులు అని అన్నారు. ఫస్ట్ వన్ దట్ టుక్ ప్లేస్ దేర్ అట్ రాజగృహ. మొదటిది ఎక్కడ జరిగింది? రాజగృహలో జరిగింది. రెండవది వైశాలిలో జరిగింది, వైశాలి. మూడవది పాటలీపుత్రలో జరిగింది, పాటలీపుత్ర. నాలుగవది జలంధర్ లేదా కుందలవన, జలంధర్ లేదా దీన్నే కుందలవనలో జరిగింది, లేదా కాశ్మీర్, కాశ్మీర్ లో జరిగింది అని కూడా అన్నారు. అలా మ్యాథ్స్ ఫాలోయింగ్ లో మనకు అడగవచ్చు. ఎగ్జామినేషన్ లో మ్యాథ్స్ ఫాలోయింగ్ ఎక్కడ జరిగింది అని అడగవచ్చు, లేదా అధ్యక్షులు ఎవరు అని అడగవచ్చు. ఓకే, ఫస్ట్ దానికి అధ్యక్షుడు ఎవరు? మహాకశ్యప. మహాకశ్యప హి వాజ్ ద చైర్పర్సన్ ఫర్ దిస్. ఏర్పాటు చేసిన రాజు అజాత శత్రు. దీన్ని ఆర్గనైజ్ చేసిన రాజు పేరు ఏంటంటే అజాత శత్రు. ఓకే, సెకండ్ వన్ సభకామి. సభాకామి రెండవ దానికి అధ్యక్షత వహించింది సభాకామి అన్నాం. దీన్ని ఏర్పాటు చేసిన వాడు కాలాశోక. హూ వాజ్ ద రూలర్ ఆర్గనైజ్డ్ దిస్ వన్? కాలాశోక అని అన్నాం. సో మూడవది మొగ్గలిపుత్త తిస్స. మొగ్గలిపుత్త, మొగ్గలిపుత్త తిస్స, మొగ్గలిపుత్త తిస్స, అశోకాస్ బ్రదర్. దీన్ని ఏర్పాటు చేసింది అశోక. నాలుగవది వసుమిత్ర వాజ్ ద చైర్పర్సన్ అండ్ డిప్యూటీ వాజ్ అశ్వఘోష. దీనికి డిప్యూటీ కూడా ఉన్నాడు, ఇతని పేరు అశ్వఘోష అని అన్నాం. అశ్వఘోష. దీన్ని ఏర్పాటు చేసింది కనిష్క. కనిష్క వాజ్ ద రూలర్ హూ ఆర్గనైజ్. మ్యాథ్స్ ఫాలోయింగ్ లో మనకి ఏదైనా అడగొచ్చు. మరి ఇన్ మ్యాథ్స్ ఫాలోయింగ్ సమ్ టైమ్స్ some person may be asked who organized, who are the rulers who organized these Buddhist councils, like that question may be asked. First one by Ajatashatru, second one by Kalashoka. Okay, so this third one Ashoka, fourth one Kanishka. Sometimes a dynasty that was asked. ఓకే, మొదటి బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన వాడు అజాతశత్రు. ఈ అజాతశత్రు ఏ వంశానికి చెందినవాడు? బిలాంగ్స్ టు హరియంక డైనాసిటీ. హరియంక వంశానికి చెందినవాడు. సెకండ్ వన్ కాలాశోక బిలాంగ్ టు శిశునాగా డైనాసిటీ. అశోక బిలాంగ్స్ టు మౌర్యన్ ఎంపైర్, మౌర్యన్ డైనాసిటీ. కనిష్క కుషాన్స్. ఓకే, ఇలా మనకి ఎగ్జామినేషన్ లో ఏ సంగీతిలో బౌద్ధ మతం, ఏ సంగీతిలో బౌద్ధ మతం స్థవిరవాదులు మహాసాంఘికులుగా చీలిపోయింది అంటాడు.
స్థవిరవాదులు థేరవాదిన్స్ అండ్ మహాసాంఘికాస్ గా చీలిపోయింది. ఏ సంగీతి అంటే రెండవది. ఏ సంగీతిలో బౌద్ధ మతం హీనయాన మహాయానగా చీలిపోయింది? నాల్గవ సంగీతి. ఇన్ విచ్ కౌన్సిల్ ఇట్ వాస్ స్ప్లిట్ ఇంటూ టూ యాజ్ హీనయాన మహాయాన. హీనయాన పీపుల్ బిలీవ్ దట్ బుద్ధ ఇస్ ఓన్లీ గురు, మాస్టర్, మెసెంజర్ అని అన్నారు. బట్ మహాయాన పీపుల్ బిలీవ్ దట్ బుద్ధ ఇస్ గాడ్. బుద్ధుడు దేవుడు నమ్మిన వాళ్ళు మహాయానులు. హీనయాన మహాయానాలుగా ఏ సంగీతిలో చీలిపోయింది? నాల్గవ సంగీతి. 1, 2, 3, 4 ఆప్షన్ ఇస్తారు. ఏ సంగీతిలో చీలిపోయింది? ఇలా నాల్గవ సంగీతిలో. థేరవాదులు మహాసాంఘికులు రెండవ సంగీతి. థేరవాదులు లేదా వాళ్ళని స్థవిరవాదులు అని అన్నారు. స్థవిరవాదులు మార్పును కోరని వాళ్ళు. బుద్ధుడు ఏమైతే చెప్పాడో అవే ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్లు ఏమీ మార్చకూడదు అని అన్న వాళ్ళు థేరవాదులు. మహాసాంఘికులు ఏమన్నారంటే బుద్ధుడు చెప్పి 100 సంవత్సరాలు అయిపోయింది, 100 years పాస్, 100 years అయిపోయింది, అందువల్ల మనము మార్పులు చేద్దామని అన్న వాళ్ళు మహాసాంఘికులు. మహాసాంఘికులు. ఏ సంగీతిలో ఇది అలా చీలిపోయింది అంటే ఓకే, రెండవ సంగీతిలో చీలిపోయింది. స్థైరవాదులు మహాసాంఘికులు. ఆఫ్టర్ 100 years ఆఫ్ ద డెత్ ఆఫ్ బుద్ధ, బుద్ధుడు చనిపోయి 100 సంవత్సరాలు జరిగింది ఈ రెండవ సంగీతి అని చెప్పేసి అన్నారు. బుద్ధుడు చనిపోయిన తర్వాత 100 years కు జరిగింది ఇది. సపోజ్ ఇఫ్ యూ గో బ్యాక్ 100 years, ఇప్పుడేమో 2025. సపోజ్ ఇఫ్ యూ గో బ్యాక్ టు 1925, ఇప్పుడేమో 2025 అంటున్నాం. 1925కి వెళ్ళాం, ఎన్నికి వెళ్ళాం, 100 సంవత్సరాలు ఎన్నికి వెళ్ళాం. 1925లో ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? Can you remember any one of the incidents in 1925? Sarojini Naidu became chairperson of Indian National Congress, Kanpur session. Okay, Sarojini Naidu అధ్యక్షత వహించడం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ కు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా that came into force in the year 1925. RSS, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, that came into force in the year 1925. అట్లా సో అంటే 100 సంవత్సరాలు ఎన్నికి వెళ్ళినట్లయితే ఆల్ దీస్ ఆర్ అలైవ్. గాంధీ వాజ్ అలైవ్. ఓకే, నెహ్రూ, ఆల్ దీస్ ఆర్ అలైవ్, వీళ్ళంతా బతికి ఉన్నారు. అట్లా మరి 100 సంవత్సరాల తర్వాత జరిగిన దీంట్లో స్థవిరవాదులు మహాసాంఘికులుగా ఇది చీలిపోయింది. నాలుగవ సంగీతిలో హీనయాన మహాయానగా చీలిపోయింది. సో బుద్ధిజం ప్రిన్సిపల్స్ అన్ని చూస్తాం, బుద్ధిజం ఏ రకంగా స్ప్రెడ్ అయ్యి చూస్తాం, అశోకుడు ఏ రకంగా బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు, అశోక ధర్మ ఏంటి, బౌద్ధ ధర్మ ఏంటి చూస్తాం, అశోక ధర్మకు బౌద్ధ ధర్మకు డిఫరెన్సెస్ ఏంటి, ఓకే, ఎవరెవరిని అశోకుడు ఎక్కడెక్కడ పంపాడు బౌద్ధ మత ప్రచారానికి, ఓకే, ఇవన్నీ చూస్తాం. బౌద్ధ మత భారతదేశంలో పూర్తిగా ఓకే డిక్లైన్ అవ్వడానికి గల కారణాలు ఏంటో కూడా చూస్తాం. వై దిస్ బుద్ధిజం దట్ ఈస్ కంప్లీట్లీ డిక్లైన్డ్ ఇన్ ఇండియా, ఎందుకు ఇది పతనమైంది, ఎందుకు తగ్గిపోయింది? జైన మతం ఇప్పటికీ ఉంది, ఎక్కడ చూసినా జైన్ టెంపుల్స్ వీ కెన్ సీ. ఈవెన్ ఇన్ కోటి వీ హ్యావ్ జైన్ టెంపుల్. ఓకే, కోటిలో జైన్ టెంపుల్ ఉంది, కానీ జైనిజం ఉంది, ఎక్కడ చూసినా ఉంది, కానీ బౌద్ధ మతం ఉందా? లేదు. ఓకే, సో అట్లా ఎందుకు ఇది పతనమైపోయింది? వాట్ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ దిస్ బుద్ధిజం? దట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు సీ. ఇలా జైన బౌద్ధ మతాలు అనేది కూడా దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా వీ హ్యావ్ టు